Everyone, India versus America match. 26 hours 40 minutes లో రేపు స్టార్ట్ అవుతుంది. 8 o'clock నైట్. నేనైతే పక్కా ఇండియా గెలుస్తుంది అని చెప్తున్నా. మీరేమో అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆల్రెడీ ఇండియా ఆల్రెడీ ఇండియా గెలుస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే అమెరికా చాలా చిన్న టీం. హోమ్ గ్రౌండ్ అయినా కానీ ఊడిపోతుంది. ఇండియాను ఊడియడం అంటే అసాధ్యం ఎప్పటికీ అమెరికాకి. ఫస్ట్ త్రీ గేమ్స్ ప్లేడ్ 3 wins వచ్చేసినట్టే ఇండియాకి. ఎందుకంటే అమెరికా చిన్న టీం. కెనడా కూడా 15th June రోజు సాటర్డే రోజు అది కూడా రేపు గెలుస్తుంది. ఎట్లా అంటే కెనడా కూడా చిన్న టీమే. అమెరికా రేపు వెనస్డే రోజు ఈజీగా గెలుస్తుంది. రేపు 12th June ఇండియా వర్సెస్ అమెరికా. వెనస్డే ఇండియా గెలుస్తుంది పక్కా. 15th June సాటర్డే ఇండియా వర్సెస్ కెనడా 8 PM 8 PMకే స్టార్ట్ అవుతుంది. 2 గెలుస్తాయి. ఈజీగా ఇండియా గెలుస్తుంది 2-2. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. మీరే ఎలా సంతోషంగా ఉన్నారో కామెంట్ చేయండి. వరల్డ్ కప్ పోయిందని బాధతో ఎన్నో రోజులు ఉన్నారు. కానీ వరల్డ్ కప్ పోయిందని కొంచెం బాధ. కానీ T20 వరల్డ్ కప్ పోకపోతే నాకు హ్యాపీగా ఉంటుంది. కొంచెం బాధ. T20 వరల్డ్ కప్ గెలిస్తే కొంచెం బాధ. ఎందుకంటే నేను వేరే టీమ్స్లకు సపోర్ట్ చేస్తాను ఇండియాకి. కానీ మనకు వరల్డ్ కప్ పోయింది. అది కూడా వరల్డ్ కప్ గెలిస్తే నాకు ఇంకా సంతోషం. మీకు కూడా అలానే ఉండొచ్చు. T20 వరల్డ్ కప్ గెలిస్తే వరల్డ్ కప్ ఊడిపోయినని బాధగా ఉండొచ్చు. నాకు కూడా అలాగనే. నేను ఇండియా ఎలా అయినా ఈ T20 వరల్డ్ కప్ గెలిస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మీకు హ్యాపీగా ఉంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకైతే ఊహించని విధంగా హ్యాపీగా ఉంటుంది. మీకు ఎలా హ్యాపీగా ఉంటుందో కామెంట్ చేయండి. ఇండియా వరల్డ్ కప్ కూడా గెలిస్తే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకి అదే లాస్ట్ వరల్డ్ కప్. ఈ T20 వరల్డ్ కప్ కూడా లాస్ట్. ఎలా అవును, ఆస్ట్రేలియా ఈసారికి చాలా బలంగా ఉంది. ఆస్ట్రేలియాని ఊడియాలి. ఇంగ్లాండ్ కదా ఆశ్చర్యం ఉన్నా కానీ కొంచెం ఈజీగానే అనుకుంటా. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ కొంచెం బెటరే. ఇద్దరికి 50. న్యూజిలాండ్ 50. కానీ పెద్ద టీము మనకి గెలవడం కష్టం. ఏ టీం తెలుసా? ఆస్ట్రేలియా. ఈ 4 టీమ్స్లో అన్ని టీమ్స్ తోటి గెలిస్తే ఈసారికి కప్ మనదే. కానీ ఈ 4 టీమ్స్ గెలవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా ఇక అన్ని కప్పే మనదే అనుకోవచ్చు. ఇక పక్క ఇలాంటి అన్ని చిన్న టీమ్సే. ఉట్టి వెస్టిండీస్ కూడా వెస్టిండీస్ 20 కూడా గెలిస్తే అసలుకి వెస్టిండీస్ ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఉట్టి మనల్ని ఈ 4 టీమ్స్ ఏంటిది? ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ ఈ 4 టీమ్స్ గెలిస్తే మనం ఊడిచ్చేది ఒక టీమే. అది కూడా వెస్టిండీస్ ఫైనల్కి పోవద్దు. ఎందుకు ఫైనల్కి పోయినా కానీ మనం గెలుస్తాం అనుకుంటున్నా. ఎందుకంటే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఈసారికి స్పెషల్గా ఆ చిన్న టీం అయినా కానీ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు. 56th డేంజరస్ టీం వెస్టిండీస్.
ఆల్రెడీ వాళ్ళు హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు. వాళ్ళు ప్లే ఆఫ్స్లోకి టాప్ 4కి పోతారు అనిపిస్తున్న సెమీఫైనల్స్కి. మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకైతే పక్కా వెస్టిండీస్ నెక్స్ట్ 3 మ్యాచెస్లు ఇట్లా 1-0 గెలిస్తే కొంచెం ఛాన్స్ వెళ్ళిపోతుంది. 2 మ్యాచెస్కి 2 ఇండియాకైతే 4 మ్యాచెస్ ప్లేడ్, 4 విన్స్, 0 ఊడిపోవడం. ఇలా ఆడుతుంటే T20 వరల్డ్ కప్ నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీకు ఎలా సంతోషంగా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకైతే ఎక్కడ లేని సంతోషం వస్తుంది T20 వరల్డ్ కప్లా. కానీ వరల్డ్ కప్ కూడా గెలిస్తే ఇంకా సంతోషంగా ఉంటుండే. మీకు కూడా T20 వరల్డ్ కప్ గెలిస్తే వరల్డ్ కప్ పోయింది అనిపిస్తుంది. కానీ మనకు T20 వరల్డ్ కప్ ఉంది కదా. అన్నీ 2 విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకి లాస్ట్. రోహిత్ శర్మ మాత్రం ఆడదు భయ్య. T20 వరల్డ్ కప్ ఆడతాడు కానీ విరాట్ కోహ్లీ ఆడతాడు. కానీ రోహిత్ శర్మకి మాత్రం ఆడదనిపిస్తుంది పక్కా. వరల్డ్ కప్ అయితే ఇద్దరు ఆడరు. రోహిత్ శర్మ ఆడాలంటే ఫిట్నెస్ సరిగా ఉండాలి. విరాట్ కోహ్లీ కూడా వరల్డ్ కప్ ఆడాలంటే. ఇదే 2027 వరల్డ్ కప్ నాకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎలా అయినా ఆడాలనిపిస్తుంది. కానీ ఆడడం చాలా కష్టం. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎలా అయినా ఆడాలి అనిపిస్తుంది. కానీ కష్టం, ఎందుకంటే వాళ్ళది ఏజ్ అయిపోతుంది. విరాట్ కోహ్లీ ఏజ్ 36, రోహిత్ శర్మ 38. నాకు కానీ ఈసారికి T20 వరల్డ్ కప్ గెలిస్తే మనం కొంచెం బెటరే. ఆస్ట్రేలియా ఎలా అయినా ఈసారికి ఆస్ట్రేలియా ఫైనల్స్ రావద్దు. ఎందుకంటే ఆస్ట్రేలియా ఫైనల్స్ పోతే మనం వరల్డ్ కప్ కూడా ఊడిపోయినాం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అలానే దాంతోపాటు వరల్డ్ కప్ కూడా ఊడిపోయాం. ఈసారి ఆస్ట్రేలియా ఎలా అయినా ఫైనల్కి రాకపోతే కప్పే మనదే పక్కా. ఎందుకంటే న్యూజిలాండ్, ఇంగ్లాండ్ అలా సౌత్ ఆఫ్రికా అలాంటి టీంలు వస్తే కొంచెం బెటరే అనుకుంటా. ఎందుకంటే ఆస్ట్రేలియా చాలా పెద్ద టీం. నంబర్ 1 టీమే ఆస్ట్రేలియా అనుకుంటున్నా. నంబర్ 2 ఇండియా. ప్లీజ్ నేనైతే గెలవాలని కోరుకుంటున్నాను. ఎలా అయినా ఇండియా T20 వరల్డ్ కప్. మీరే ఎలా కోరుకుంటున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగనే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబర్స్.